రైతుకు అన్ని విధాలా అండగా నిలబడతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోని ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. ఆయన డెంకాడ మండలం చందకపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడి, కొనుగోలు ప్రక్రియ, రవాణా, నగదు జమ, ఇతర సమస్యలపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడించి వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తుందని చెప్పారు. సంక్రాంతి 2024లో వచ్చేసాం సార్. దానికైతే మేమైతే మాత్రం రైతులందరి తరఫున ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా మా చిత్తశుద్ధి ఉంది, ఏ విధంగా మేము అంకిత భావంతో పనిచేస్తున్నాం రైతాంగం కోసం అని మీకు తెలియాలి. అదేవిధంగా ఖరీఫ్ మాసంలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ధాన్యం సేకరణలో ఒక కోటా మనకి అనౌన్స్ చేశారో దాన్ని ప్రతి జిల్లాలో కూడా ఒక చక్కటి కార్యక్రమం చేయాలని ముందుకు వచ్చాం. కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చాం. గతంలో రైతులు ఏ విధంగా మోసం చేసి ఫలానా మిల్లుకే మీరు తీసుకెళ్లాలనే నిబంధన పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి వేరే మండలానికి వెళ్ళేవాళ్ళు, 40 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి 4 రోజులు 5 రోజులు ట్రాక్టర్లోనూ లారీలోనూ పాపం వాళ్ళు అక్కడే ఉండిపోయి దాని తర్వాత మిల్లుకి అమ్ముకునే పరిస్థితి. వీటన్నిటినీ అధిగమించే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన సంస్కరణ తీసుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అదేంటంటే 24 గంటల నుంచి 48 గంటల లోపే రైతు ఎప్పుడైతే కష్టపడి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇస్తారో తన ఖాతాలోకి డబ్బులు చెల్లించే విధంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. మిల్లల తరఫున ఒకళ్ళు, మన రైతుల తరఫున ఒకళ్ళు, ప్రభుత్వం నుంచి ఒక అధికారి, ముగ్గురిని ఏర్పాటు చేసి రైతు సహాయ కేంద్రాల్లో మీకు ఎప్పుడైతే మీ సరుకు తీసుకొచ్చి శాంపుల్కి మీరు టెస్ట్ చేసుకుంటారో మీరిచ్చిన ఆ ధాన్యానికి కంపల్సరీగా మీకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తేమ శాతం ఎంత ఉందని నిర్ధారించుకుని వాళ్ళు అందించే విధంగా ఒక కార్యక్రమం రూపొందించాం. ఈ సంస్కరణల ద్వారా ఎంత మార్పు ఉందో మీకు చెప్పాలి. ఒక విజయనగరం జిల్లాలో నేను చేస్తున్న ఈ పథకం ద్వారా నిజంగా నాకే ఆశ్చర్యం కలిగించింది. అధికారులతో కూడా నేను చర్చించాను. 78,000 మెట్రిక్ టన్నులు మనం ఈ రోజుకి ఒక విజయనగరం జిల్లాలోనే కొనుగోలు చేశాం. అసలు చూడండి మీరు, 9,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 78,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ. 16,000 మంది రైతులకి 24 గంటల లోపే 174 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది మీకు ధాన్యం మీకు సేకరించిన తర్వాత. అసలు ఎవరు కూడా ఊహించలేని విధంగా కష్టపడి మీకోసం నిలబడ్డాం.